నమస్తే అండి. ఎలా ఉన్నారు? మనం అరటికాయలతోని వాటిలతోనైతే ఫ్రై చేసుకుంటాం కదండీ! అలా కాకుండా స్పెషల్‌గా ఈరోజైతే మాత్రం కోఫ్తా కర్రీ చేశానండి. ఎక్సలెంట్‌గా వచ్చిందండి. సింగిల్ అరటికాయ అయితే సరిపోతుంది. మనం ఇంత గ్రేవీ కర్రీ అయితే చేయొచ్చండి. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేసే వాళ్ళ కోసం ఇది కొంచెం డిఫరెంట్‌గా అండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ మనకి ఒక్క అరటికాయ అయితే సరిపోతుందండి. ఇక్కడ నేను 2 తీసుకుంటున్నాను అనుకోకండి. నేను వేరే వెరైటీ కూడా చేసుకుంటున్నాను. అందుకని చెప్పేసి 2 ఒకేసారి చూపించేస్తున్నాను అన్నట్టు. దీని ముందు స్టీమ్ అయితే పెట్టుకోవాలండి. వాటర్ కూడా వేయకూడదు. ఇంతకుముందు ఒకసారి వీడియోలో చూపించాను కదండి. జస్ట్ ఇది ఈ జాలీ ప్లేట్ ఉంటుంది కదా, దాని మీద పెట్టి స్టీమ్ చేస్తే సరిపోతుంది. ఈ స్టీమ్ చేయడం అన్ని ప్రతిసారి చూపిస్తూ ఉంటే బోరింగ్గా ఉంటుంది కదండి. అందుకని జస్ట్ నేను స్టీమ్ చేసింది మాత్రం చూపించేశాను. ఇది చల్లగా అయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలండి. దీన్ని అంతా కూడా మెత్తగా చేయాల్సి ఉంటుంది. అందుకని చిన్న ముక్కలుగా కోసుకున్నాం అనుకోండి ఈజీగా అయిపోతుంది కదా. తర్వాత మనం ఇలాగా పప్పు గుత్తి అంటాం కదండి, దాంతో ఈ విధంగా చేసుకుంటే మెత్తగా అయిపోతుంది అన్నట్టు, ఎక్కడ చిన్న ఉండలు లాంటివి లేకుండా. ఇది మనకి పొడి పొడిగా ఉంటుందండి, ముద్దగా అయితే అవ్వదు. తర్వాత టేస్ట్కి సరిపోయేంత ఉప్పు, కారం ఇవి కొంచెం మనం వేసుకుంటామండి. మరీ ఎక్కువగా మోసినట్టు వేయకూడదు. జీలకర్ర పొడి, ధనియాల పొడి ఇవి మాత్రం వేసుకున్న తర్వాత శనగపిండి ఉంటుంది కదండి, ఆ శనగపిండి ఇందులో వేసుకొని మనకి బైండింగ్ కోసం మాత్రమే వేస్తాం. మరీ ఎక్కువైతే వేయకూడదండి. ఎక్కువ వేస్తే ఆ శనగపిండి ఫ్లేవర్ వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి కొంచెం మాత్రం వేసుకుంటే సరిపోతుంది. తర్వాత చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి. కోఫ్తా కోసం చేస్తాం కదండి, అలాగే చిన్న బాల్స్ చేసుకోండి. ఇవి కొంచెం చిన్నగా చేస్తేనే మనకి కరెక్ట్ సైజ్ వస్తాయండి. మరి పెద్దగా అయిపోయింది అనుకోండి చాలా పెద్దవి అయిపోతాయి, అంటే గ్రేవీలో వేసిన తర్వాత. అందుకని చిన్న స్మాల్ సైజ్ చేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ రెడీ అయిపోయాయి కదండి, ఇవన్నీ పక్కన పెట్టేసుకొని, నేను ఇది చెప్పాను కదండి వేరే వెరైటీ కోసం అని చెప్పేసి, అందుకని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఆ వెరైటీ చూపించట్లేదులేండి, మరీ లెందీ అయిపోతుంది కదా వీడియో, అందుకని. ఇక్కడ ఒక ఉల్లిపాయ తీసుకొని పేస్ట్లా చేసుకోవాలి. ఒక టమాటో కూడా అండి, ఎక్కువ వేయకూడదు, పులుపు అయిపోతుంది అందుకని. తర్వాత మనకి పుచ్చకాయ పప్పు అంటాం కదండి, వాటర్ మెలాన్ సీడ్స్, అవి జీడిపప్పు, ఈ రెండు కలిపి పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత డీప్ ఫ్రై అయితే చేయట్లేదండి. జస్ట్ ఇలాగ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఇవి కోఫ్తా ఉండలు ఉన్నాయి కదా, అవి ఇందులో వేసుకొని జస్ట్ మనం, అంటే మరీ డీప్ ఫ్రైలా కాకుండా అలా అని చెప్పి వితౌట్ ఆయిల్గా కాకుండా ఈ విధంగా చేసుకుంటే సరిపోతుందండి. ఇది ఆయిల్ తక్కువగా యూజ్ చేస్తాం అనుకునే వాళ్ళ కోసం అన్నట్టు. లేదు మేము డీప్ ఫ్రై చేసుకుంటామంటే అలా కూడా చేసుకోవచ్చండి. ఎలా చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఇది ఈ విధంగా, అంటే ఆయిల్ తక్కువగా యూటిలైజ్ చేసే వాళ్ళ కోసం ఈ ప్రాసెస్ అండి. నేను చాలా తక్కువ యూజ్ చేస్తాను అందుకని చెప్పేసి. కానీ నెమ్మదిగా చేసుకోవాలండి ఇలా చేసినప్పుడు మాత్రం. అంటే అలా పెట్టేసి వదిలేయడం కానీ, స్పూన్తో కలపడం కానీ అట్లా చేస్తే మనకి ఈవెన్గా ఉండదు. ఇలా చేసుకున్నట్టయితే ఈవెన్గా ఉంటుంది. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిలేనండి, మరి ఎక్కువ ఆయిల్ అయితే వేయకూడదు. తర్వాత ఆవాలు, జీలకర్ర, సోంపు ఈ 3 అయితే ఫ్రై చేసుకొని దాంట్లోకి సన్నంగా కట్ చేసిన ఉల్లిపాయ చిన్నది ఇందులో వేసుకోవాలండి. మనం ఉల్లిపాయ పేస్ట్ వేస్తున్నాము, చిన్న ముక్కలుగా తరిగిన ఉల్లిపాయ కూడా వేస్తున్నాం. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, అది పచ్చివాసన పోయినంత వరకు చక్కగా వేయించుకోవాలండి. అప్పుడే మనకి గ్రేవీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మిక్స్ ఉంది కదండి, ఆనియన్ పేస్ట్, అది ఇందులో వేసేసుకొని కొంచెం ఆయిల్ విడిచినంత వరకు ఫ్రై చేసుకొని అందులోకి పసుపు, ఉప్పు, కారం కొంచెం మనం ముందు కూడా వేసుకున్నాం కదండి, అందుకని చూసుకొని వేసుకోండి. ధనియాల పొడి మాత్రం 2 స్పూన్లు చిన్నవి వేస్తున్నానండి. జీలకర్ర అయితే వేయట్లేదు. గరం మసాలా పొడి అయితే ఏది వేసుకున్నా పర్లేదండి, లేదంటే బిర్యానీ ఏది, లేకపోతే బిర్యానీ మసాలా ఉంటుంది కదా, అది వేసుకున్నా కూడా మనకి బాగానే ఉంటుంది టేస్ట్. ఇవన్నీ కూడా చక్కగా వేగాలండి, అలా అని చెప్పి మాడిపోకూడదు. మాడిపోతే వేరే టేస్ట్ వచ్చేస్తుంది. అన్నీ వేగిన తర్వాత టమాటో మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసుకొని వేయించుకోవాలి. కొంచెం ఓపికగా చేసుకోవాలండి దీనికి, అప్పుడే టేస్ట్ అనేది బాగా వస్తుంది. కరివేపాకు అనేది సన్నంగా కట్ చేసుకొని వేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. తర్వాత అన్నీ కలిపి కూడా చక్కగా వేయించేసుకోవాలండి. ఒక 2 to 3 మినిట్స్ అయితే వేగుతుంది. ఇందులో కొన్ని జీడిపప్పులు కూడా వేసుకుంటే బాగుంటుందండి కర్రీలోకి. ఇదంతా కూడా చక్కగా వేయించుకోవాలని, చూసారా కలర్, ఈ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలండి. ఇప్పుడు జీడిపప్పు, వాటర్ మెలాన్ సీడ్స్ ఉన్నాయి కదండి, అవి అయితే ఇప్పుడే వేయకూడదు. ఇలా వేసినట్టయితే అది కిందన అడుగు పట్టేస్తుంది. అందుకని చెప్పేసి ముందు వాటర్ వేసుకొని కొంచెం ఒక 2 to 3 మినిట్స్ మనం బాయిల్ చేసుకున్న తర్వాత అది వేస్తేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి. లేకపోతే మొత్తం అడుగంటేసి మాడిపోతుంది తొందరగా. సో అందుకని ముందైతే వాటర్ వేసుకోవాలండి. ఈ వాటర్ అంతా కూడా 2 to 3 మినిట్స్ బాయిల్ అయితే అవ్వాలండి. దానికోసం అయితే త్వరగా ఉడకడానికి మూత పెట్టేసుకొని ఉంచుకున్నానండి. చూసారా ఇలాగ స్టార్ట్ అయింది కదా ఉడకడం. ఇప్పుడు మన పేస్ట్ అయితే ఏదైతే ఉందో జీడిపప్పు, వాటర్ మెలాన్ సీడ్స్, ఆ పేస్ట్ ఇందులో వేసుకున్నట్టయితే మనకి హోటల్ స్టైల్లో కర్రీలు ఉంటాయి చూడండి, గ్రేవీ కర్రీస్, అదే విధంగా వస్తుందండి. మనకి కలర్ చూస్తేనే తెలిసిపోతుంది కదా, అదే విధంగా వచ్చినట్టు. టేస్ట్ కూడా అలా అంతకన్నా బాగా వస్తుందండి, మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి. ఇక ఇందులో మనకి పుదీనా, కొత్తిమీర ఈ 2 కూడా కొంచెం యాడ్ చేసుకోవాలండి. ఇది యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత ఈ బాల్స్ వేసిన తర్వాత ఇంకా మనము
కలపమన్నట్టు. కలిపితే మళ్ళీ అది విడిపోతాయి. అందుకని చెప్పేసి కలపకుండా ఇలానే బాయిల్ చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ అండి, అంతకు మించి అవసరం లేదు. మరి కొంచెం కొత్తిమీర చల్లుకొని మూత పెట్టేసుకుంటే చూసారా మనకి ఎంత చక్కగా అయిపోయిందో. దగ్గరగా అయిపోతుందండి. అందుకని కొంచెం గ్రేవీ అనేది కొంచెం పలచగా ఉండాలి స్టార్టింగ్లో. తర్వాత ఈ బాల్స్ వేసేటప్పటికి అంతా కూడా తిక్కుగా అయిపోతుంది. ఇదేనండి మనం మీరు తయారు చేసుకున్న అరటికాయ కోఫ్తా కర్రీ. నచ్చిందాని వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇది రోటీల్లోకి బిర్యానీలో కూడా చాలా బాగుంటుందండి. కొంచెం ఓపికగా చేయాలి, బట్ ఎక్సలెంట్గా ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.